ప్రపంచంలో ముప్పు ముంచుకొస్తుందా? ఆర్థిక సంక్షోభం అందరిపై ఉంటుందా? భారతదేశంలో ఆర్థిక సంక్షోభ ప్రభావం ఎంత వరకు చూపించగలరు? నమస్తే, మీరు చూస్తుంది యువతరంగం, ఇది సమాజాంతరంగం. నేను మీ సిద్ధుగౌడ్. ఇటీవల మోడీ చెప్పినటువంటి ముందు జాగ్రత్తలే కానివ్వండి, పశ్చిమాసియాలో జరిగినటువంటి యుద్ధమే కానివ్వండి, ప్రస్తుతం హార్ముజ్ జలసంధి ద్వారా నిరంతరంగా రావాల్సినటువంటి క్రూడ్ ఆయిల్ ఆగిపోవడమే కానివ్వండి, ఇవన్నీ చూస్తే ప్రపంచవ్యాప్తంగా ఒక ముప్పు వాటిల్లేటువంటి పరిస్థితి ఎంతో దూరం లేదు, దగ్గరలోనే ఉంది అనిపిస్తున్నది. ప్రపంచంలో పశ్చిమాసియాలో జరిగినటువంటి యుద్ధ ప్రభావం అన్ని దేశాలపై ఎంతగా ఏర్పడబోతుందంటే, రెక్కాడితే కానీ డొక్కాడని యొక్క పేదోడి బతుకు భయంకరమైనటువంటి పరిస్థితి రాబోతుంది. నిజానికి ఇన్ని రోజులు 5 రాష్ట్రాల ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఈ పొదుపు మంత్రం మోడీ చెప్పలేదు. 5 రాష్ట్రాల ఎలక్షన్ల తర్వాత మోడీ బాంబు వేల్చిండు. పొదుపు చేయమని శుతిమెత్తగా చెప్పినా ఆ పొదుపు ఏదైతే ఉందో ప్రపంచంలో ఉన్నోడిపైన ఆ ప్రభావం పెద్దగా కనిపించకపోవచ్చు, కానీ పేద మధ్యతరగతి పైన చాలా గుదిబండగా మారబోతుంది. అసలు ఎంతగా మారబోతుందంటే, కరోనా కాలమే కానివ్వండి, లేకపోతే మన్మోహన్ సింగ్ ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు ఏర్పడినటువంటి ఆర్థిక సంక్షోభమే కానివ్వండి, వాటికి మించినటువంటి ప్రమాదం పొంచి ఉన్నట్లు తెలుస్తుంది. ప్రపంచ రాజ్యాల పరిస్థితి వేరు, భారతదేశం కాడికి వచ్చేసరికి వేరు. అభివృద్ధి చెందుతున్న దేశం భారతదేశం. ఈ అభివృద్ధి చెందుతున్నటువంటి దేశంలో రూపాయి డాలర్ల రూపంలో తరలిపోతుంది. రూపాయి విలువ పడిపోతుందన్నటువంటి పరిస్థితి జనాలకు తెలియట్లే. డాలర్ విలువ పెరిగిందని మాత్రమే చూస్తున్నారు. డాలర్ విలువ పెరిగింది అంటే ఇక్కడ రూపాయి పతనం అవుతుంది. ఈ రూపాయి పతనం అవుతున్నప్పుడు మనం చూస్తే మన ఇంట్లోకి రావాల్సినటువంటి మహాలక్ష్మి లక్ష్మీదేవి బయటికి వెళ్ళిపోతుంది, మన ఇంటి తలుపును తట్టడం లేదు. మరి మన ఇంట్లో లక్ష్మీదేవి లేకపోతే మన కడుపు ఎలా నిండుద్ది, మనం ఎలా బతకగలుగుతాం? మేధావులందరూ చాలా గొప్పగా చెప్పారు డాలర్ విలువ పెరుగుతుంది అని. మా కొడుకు అమెరికా పోతుండు డాలర్ తెస్తాడు అనుకున్నాం, కానీ ఇటీవల కాలంలో భారతదేశంలో కనుక మనం చూసినట్లయితే భారతదేశంలో పెట్టుబడులు ఎవరు రావడం లేదు. భారతీయులే బయట దేశంలో పెట్టుబడులు పెడుతున్నారు. మరి భారతీయులే బయట దేశంలో పెట్టుబడులు పెడుతున్నప్పుడు ఇక్కడ రూపాయి అక్కడ తరలిపోతుంది కదా. అవతల దేశం వాళ్ళు భారతదేశంలో పెట్టుబడి పెట్టినప్పుడు ఇక్కడ రూపాయికి రావడం లేదు కదా, డాలర్ రావడం లేదు, రూపాయి కూడా పెరగడం లేదు కదా. మరి క్రూడ్ ఆయిల్, బంగారం, ఈ విదేశీ మారక ద్రవ్యం ఏదైతే ఉందో అది విదేశాలకు వెళ్తున్నప్పుడు ఇక్కడ రూపాయి వ్యవస్థ ఎలా ఉంటుంది, రూపాయి విలువ ఎంత దిగజారిపోతుందో ఒక్కసారి ఆలోచించండి. ఇంకో 15-20 రోజుల తర్వాత ఇక్కడ భారతీయుడు ఎవరైతే ఉన్నాడో తినాలనుకున్నటువంటి నిత్యావసర వస్తువుల ధరలు చాలా అంటే చాలా పెరిగిపోయే ప్రమాదం ఉంది. పెట్రోల్ తీయడం కాదు కదా, పెట్రోల్ బండి తీద్దామంటే భయపడేటువంటి పరిస్థితి కూడా రాబోతుంది. ఇప్పుడు పొదుపు చేయమంటున్నది, ఉన్నోడిని పొదుపు చేయమంటే వాడు బంగారం కొనుక్కుంటుంటాడు, ఉన్నోడిని పొదుపు చేయమంటే వాడు కారును ఇది వాడకుండా ఓ ఎలక్ట్రికల్ కారు కొనుక్కొని వాడు నడిపేటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ పేదోడు ఉన్న బండిని తీయలేడు, ఎలక్ట్రికల్ వెహికల్ కొనలేడు. నిత్యావసర వస్తువులను ఖచ్చితంగా కొనాలి, ఆ కొందామంటే డబ్బు ఉండదు. కడుపు నింపుకోవాలంటే నిత్యావసర వస్తువులు కొనాలి, ఆ నిత్యావసర వస్తువులు కొనే డబ్బు లేక కడుపు మార్చుకోవాలనేటువంటి భయంకరమైన పరిస్థితి తలెత్తే అవకాశం ఉంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం ఏం చేయబోతుంది? ఇలాంటి పరిస్థితుల్లో పేదోడికి, మధ్యతరగతికి ప్రభుత్వం ఏం భరోసా ఇవ్వబోతుంది? పొదుపు చేయని అంటే సరిపోతుందా? ఒక్కసారి ఆలోచిస్తే ఆర్థిక సంక్షోభం అనేది చాలా చాలా భయంకరంగా ఉండబోతుంది. ఇలాంటి నేపథ్యంలో ప్రజలే ప్రత్యామ్నాయాలు చూసుకోవాల్సిన పరిస్థితి ఉంది. కానీ ప్రభుత్వం ప్రజలకు ప్రత్యామ్నాయం చూపిస్తే ప్రజలు ఆ స్వదేశీ వస్తువుల వాడకాన్ని పెంచుకోవడానికి ఒక అవకాశం ఉంటుంది. ప్రభుత్వమే ప్రజలకు ఇది కాకుండా మన దగ్గర ఇది ఉంది, ఇది వాడుకుందామని చెప్పి ఒకటి ఆ నిల్వను తీసుకొచ్చి చూపిస్తే ప్రజలకు అది ఊరటగా ఉంటుంది. నిజానికి ఆలోచిస్తే 76 రోజులు ఉన్నటువంటి ఏదైతే నిల్వలు ఉన్నాయో చమురు నిల్వలు, ఆ చమురు నిల్వలు అడుగంటాయి. ఇప్పుడు వస్తున్నటువంటి పరిస్థితి లేదు.
కాబట్టి పెట్రోల్ బాంబు మోగుతుంది, గ్యాస్ బాంబు మోగుతుంది, ప్రజలపైన గుదిబండ పడేటువంటి ప్రమాదం లేకపోలేదు. ఇలాంటి పరిస్థితుల్లో మోదీ ప్రపంచంలో ఉన్నటువంటి ఆర్థిక సంక్షోభం, భారతదేశంలో ఉన్నటువంటి ఆర్థిక సంక్షోభాన్ని ఎలా బ్యాలెన్స్ చేయగలుగుతాడో అనేది ప్రశ్నార్థకంగా మారింది. డాలర్ విలువ పెరిగిందన్నటువంటి చెప్పినటువంటి మేధావులు రూపాయి విలువ పడిపోయిందని ఎందుకు చెప్పలేదు? ప్రజలను ఎందుకు అలర్ట్ కానివ్వలేదు? నిజంగా భారతదేశంలో భవిష్యత్తు ప్రశ్నార్థకంగానే ఉండే పరిస్థితి ఉంది. ఆర్థిక సంక్షోభం అన్ని రంగాలపైన, అన్ని రంగాల ప్రజలపైన కూడా పడే పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ఈ పరిస్థితి నుంచి గట్టెక్కేది ఎలా పాలకులు ఆలోచించాలి. ఈ పరిస్థితి నుంచి బయటపడడానికి ఉన్న మార్గాలు ఏంటి? ఆ మార్గాలను అనుగుణంగా ప్రజలకు తీసుకొచ్చి, అందుబాటులోకి తీసుకొచ్చి ఈ ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కించాల్సినటువంటి బాధ్యత పాలకులపైనే. కాకపోతే ప్రజలు కూడా ఉన్నదాన్ని, చేతిలో ఉన్నటువంటి డబ్బును జాగ్రత్తగా వాడండి. డబ్బును బ్యాంకులో పెట్టడం కాదు, డబ్బును ఇంట్లోనే ఉంచుకొని ఆ డబ్బును వాడడానికి ప్రయత్నించండి. భవిష్యత్తులో ఇదే ఆర్థిక సంక్షోభం పూర్తి స్థాయిలో చూపించినట్లయితే బ్యాంకులు కూడా మీకు పూర్తి స్థాయి డబ్బులు ఇచ్చే పరిస్థితి రాదు. కాబట్టి అందరూ ఈ ఆర్థిక సంక్షోభం గురించి ఆలోచించి జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఇది ఈరోజు టాపిక్. మళ్ళీ ఇంకో టాపిక్తో వెళ్దాం. నమస్తే.